హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన ఛానల్లో తుమ్మి పూల మొక్క చూపిస్తాను రండి. ఇదే అది. సో ఈ తుమ్మి పూల మొక్క, వీటి పూలు అనేవి మనకి వైట్ షేడ్లో దొరుకుతుంది. ఈ మొక్క యొక్క స్పెషాలిటీ అంటే వైట్ షేడ్లో దొరుకుతాయి. అండ్ ఆ పువ్వు కూడా చూసారా, చిన్న చిన్న రెక్కలు లాగున్నాయి. చాలా అంటే చాలా చిన్న రెక్కలు. ఇది శివుడికి చాలా ఇష్టమైన మొక్క అండి. ఈ పూలు మేము డైలీ శివుడికి పెడతాం, 11 కోసి పెడతాము. అసలు చూసారా, చాలా డెలికేట్గా ఉన్నాయి ఈ రేకులు అనేవి. ఎలా ఉన్నాయంటే మనం బంతి పూలు వాటికి రేకులు ఉంటాయి కదా, అట్లా రేకులు లెక్క ఉన్నాయి. చూసారా, చిన్న చిన్న రేకులు. ఈ చెట్టు పెద్ద హైట్ కూడా పెరగదు. మ్యాక్సిమం ఒక మన చెయ్యి ఎంత పొడవు ఉంటుంది, అంత పొడవు వరకే ఉంటుంది. మ్యాక్సిమం అంత హైటే ఉంటుంది, అంతకుమించి పెరగదు. ఇది మేము మా దగ్గర ప్లాస్టిక్ బకెట్స్ ఉంటే ప్లాస్టిక్ బకెట్స్లో పెట్టుకున్నాం. ఈ మొక్క మీరు భూమిలో అయినా కుండీలో అయినా వేసుకోవచ్చు. చూసారా ఎంత డెలికేట్గా ఉన్నాయో. అండ్ ఇది ఒక కాయలాగా ఫామ్ అయింది కదా, ఈ కాయలో నుండి మనకి ఇట్లా పూలు వస్తాయి, రేకుల్లాగా. ఇవన్నీ తుమ్మి పూల మొక్క. ఇది ఓన్లీ వైట్ కలరే దొరుకుతుంది మనకి. శివుడికి చాలా ఇష్టం ఈ పూలు. మేమైతే డైలీ శివుడికి పెడతాం, 11 కోసి. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. మేము ఒక 11 లెక్క ఉంటాయి అన్నట్టు 11 పెడతాం. ఇది చూసారా, ఇది ఇప్పుడే పువ్వు రావడానికి ఫామ్ అవుతుంది. కొంచెం పెద్దగా ఉంది చూసారా ఇవి రెక్కలు. అవి మనకి కొన్ని డేస్ ఆగితే ఇట్లా వైట్ షేడ్లో తుమ్మి పూలగా వస్తాయి. తుమ్మి పూలు ఇలా ఫస్ట్ ఒక బడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బడ్లో నుండి నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లో ఇట్లా గ్రీనరీగా కొంచెం లీవ్స్ లాగా ఫామ్ అయితే, ఈ లీవ్సే కొన్ని డేస్కి ఇట్లా పూలుగా మారుతాయి అన్నమాట. ఇదండి ఈ పూల యొక్క విశిష్టత. ఇది ఏ క్లైమేట్లో అయినా పెరుగుతుంది, ఎక్కడైనా పెరుగుతుంది. వాటర్ ఎక్కువ అవసరం లేదు, డైలీ ఒకసారి పోస్తే చాలు. చలికాలం మాత్రం 2 సార్లు పోస్తామండి. ఎక్కువ ఎండ తగలకూడదు, అంటే కాన్స్టెంట్ ఎండ ఉండద్దు. ఎర్లీ మార్నింగ్ ఒక 9 వరకు అట్లా ఎండ పడుతుంది కదా బయట, అలాంటి చోటే పెట్టాము మేము ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే తుమ్మి పూల గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.